తెలుగుదేశం పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన మహానాడు వేడుకలు ప్రారంభమయ్యాయి. తిరుపతిలో శ్రీధర్ ఆధ్వర్యంలో మహానాడు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ముఖ్య అతిథులుగా పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి, ఎడిఫై విద్యా సంస్థ అధినేత ప్రణీత్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. పార్టీ బలోపేతం, ప్రభుత్వ పథకాల ప్రచారం, రాబోయే రాజకీయ వ్యూహాలపై నాయకులు చర్చిస్తున్నారు. మహానాడు సందర్భంగా తిరుపతి నగరం టీడీపీ జెండాలు, బ్యానర్లతో సందడిగా మారింది. ఇక తిరుపతిలో జరుగుతున్న మహానాడుకు సంబంధించి మరింత సమాచారం మా సిటీ 24/7 ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. తెలుగుదేశం పార్టీకి అత్యంత కీలకమైనటువంటి పండగ మహానాడు. 44 సంవత్సరాల ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నటువంటి మహానాడు, అదేవిధంగా స్వర్గీయ ఎన్టీ రామారావు తర్వాత నుంచి కూడా సరే ఒక మహానాడు కంటిన్యూ అవుతున్న పరిస్థితి ఉంది. ఆనాడు నుంచి కూడా సరే ఎన్నో ఒడిదుడుకులు ఏదైతే ప్రజలకి ఎన్నో కీలక విషయాలు చెప్పడానికి ఈ యొక్క మహానాడు వేదిక అయితే అవుతున్న పరిస్థితి. ప్రస్తుతం ఇదే మహానాడుకు సంబంధించి అంతా మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి గారు, మనం చెప్పండి, ఎన్నో ఒడిదుడుకులు అంటే 44 సంవత్సరాల ప్రస్థానంలో తర్వాత మొట్టమొదటిసారిగా వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారు అయిన తర్వాత ఈ యొక్క డిజిటల్ విధానంలో కూడా మహానాడు చేపడుతుంది. ఏ విధంగా చూడొచ్చు అంటే ఇది ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టినట్టు. మామూలుగా అయితే ఇది పెద్ద పండుగ తెలుగుదేశం పార్టీకి. ఎప్పుడు లాస్ట్ టైం మీరు చూశారు, మేము కడపలో కూడా చాలా ఘనంగా చేసుకున్నాము. ఈసారి కూడా నెల్లూరులో చేయాలని నిర్ణయించిన తర్వాత మన ఈ వార్ వలన క్రైసిస్ వచ్చినందువల్ల పెట్రోలు ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మన ప్రధానమంత్రి గారి సలహా మేరకు, సూచన మేరకు మన చంద్రబాబు నాయుడు గారు దీన్ని వర్చువల్గా పెట్టుకుందామన్న దీని మీద డిసైడ్ అయినాక మా యువ నాయకులు నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన ఆధ్వర్యంలో ఈ రోజున ఈ వర్చువల్ మీటింగ్ జరుగుతూ ఉంది. ఇది బహుశా ఇండియాలోనే ఫస్ట్ ఈ రకంగా పొలిటికల్ మీటింగ్ జరగడము. చాలా హ్యాపీగా అందరూ చూస్తున్నారు కదా మీరు, వాళ్ళ ఇంట్లో ఏదో సొంత ఫంక్షన్కి వచ్చినట్టుగా అందరూ అటెండ్ అయ్యి దీన్ని సక్సెస్ చేస్తాం. సార్ మీరు చెప్పండి, అంటే ఇప్పటికే మీరు అన్ని కష్టాలుగా పర్యటిస్తున్నారు, అంటే ఏ విధంగా ఉంది? అంటే గతంలో అయితే కేవలం రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి మహానాడు కేవలం తిరుపతి నుంచి ఒక 500-600 మందికి మాత్రమే పిలుపునిచ్చేది. అయితే ప్రతి క్లస్టర్లో కూడా ఇప్పుడు 5,000 మందితో పైగా చులుకు కూడా పాల్గొనే పరిస్థితి అయితే ఏ విధంగా చూడొచ్చు? ఈరోజు తిరుపతి జిల్లా మొత్తం కూడా 70 క్లస్టర్లు ఉన్నాయి. ప్రతి క్లస్టర్లో కూడా వేలాది మంది కార్యకర్తలు పాల్గొనడం ఆనందంగా ఉన్నది. ఎందుకంటే ఇది ఒక అవకాశం ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా. మామూలుగా 27-28 తెలుగుదేశం మహానాడు అనేది ఒక తెలుగుదేశం పార్టీ పండగలా చేసుకుంటాము. రాష్ట్రమే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త కూడా ఈ పండగకి ఖచ్చితంగా సంక్రాంతికి ఏ విధంగా అయితే మనం ఊర్లోకి వస్తాం ఆ విధంగా ఈ 2 రోజులు మన ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉంటారు. అదేవిధంగా ఈరోజు మొట్టమొదటిసారిగా మా యువ నాయకుడు నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత డిజిటల్గా వర్చువల్గా ఎల్ఈడీలు పెట్టి మరి ఏ క్లస్టర్లో ఆ క్లస్టర్లో 1800 పైకి క్లస్టర్లని ఒకేసారికి ఇన్ని లక్షల మందిని కూర్చోబెట్టి ప్రోగ్రాం చేయడానికి ఆషామాషి విషయం కాదు. ఇంతవరకు ఇది ఆంధ్ర రాష్ట్రంలో కాదు, భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా ఇన్ని స్క్రీన్లు పెట్టి ఇన్ని లక్షల మందితో ఒక్కసారి డిజిటల్లో ప్రోగ్రాం చేయటం అది ఒక తెలుగుదేశం పార్టీకే సాధ్యం. అది మా యువ నాయకుడు నారా లోకేష్ గారు స్ఫూర్తితోనే డిసిషన్ తీసుకున్నాము. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరిక మేరకు ఖర్చులు తగ్గించాలనే ఒక దీంతో పెట్రోల్ ధరలన్నీ పెరిగాయి. యుద్ధం మొత్తం జరుగుతున్న కారణంగా నెల్లూరులో జరిగినటువంటి భారీ బహిరంగ సభను కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. అందువల్ల ఈ వర్చువల్ దానికి వచ్చాము. కానీ అనుకున్న దానికన్నా కూడా 10 రెట్లు ఎక్కువగా దీనికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త కూడా మీరు ఎక్కడ చూసినా కూడా ఏ విల్లు చూసినా ఏ గ్రామంలో చూసినా కూడా మొత్తం పసుపు తోరణాలతో కటకట ఆడుతున్నాయి. ఎందుకంటే ఈ యొక్క మహానాడు అనేది పార్టీ కార్యక్రమమే కాకుండా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కూడా ఈ యొక్క మహానాడు ఇక్కడ తీసుకునే తీర్మానాలన్నీ కూడా మొత్తం ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. ఈ యొక్క మహానాడులో ఈరోజు మహిళలు కావచ్చు, యువతకు కావచ్చు, అగ్రికల్చర్ ఫార్మర్స్ కావచ్చు, లేదంటే డెవలప్మెంట్స్ కావచ్చు, ప్రతి ఒక్క తీర్మానాలు మంచి తీర్మానాలు తీసుకోబోతున్నాము. రానున్నటువంటి 3 సంవత్సరాలు ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రం డెవలప్ చేయాలా, ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తకి ఏం చేస్తే మంచి జరుగుతుందని కూడా ఈ యొక్క మహానాడులో డిసైడ్ చేస్తున్నాము. సో కాబట్టి కార్యకర్త అధినేతగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ముందుంటుంది. ఈ యొక్క మహానాడిని ఇంతమంది తెలుగుదేశం కార్యకర్తలు ఇంత ఘనంగా సక్సెస్ చేసిన దానికి మనస్ఫూర్తిగా నేను ప్రతి ఒక్క కార్యకర్తకి ధన్యవాదాలు చెప్తున్నాను.
సార్ మీరు చెప్పండి సార్, ఏదైతే జరుగుతున్నటువంటి ఈ యొక్క మహానాడులో ఇప్పటికే అన్ని దాదాపు 1800 సెంటర్ల పైగా కూడా సరే ఆన్లైన్కి వచ్చిన పరిస్థితి అయితే కొద్దిసేపు క్రితం నారా చంద్రబాబు నాయుడు అయితే నివాళులర్పించిన తర్వాత కూడా అయితే చనిపోయిన కార్యకర్తలు నివాళులర్పించిన తర్వాత కూడా ప్రోగ్రాం అయితే స్టార్ట్ చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా స్త్రీ శక్తి యువతకి పెద్దపీట వేసే విధంగా 20 తీర్మానాలు కూడా తీసుకొచ్చే ఎలాంటి తీర్మానాలు ఉండబోతున్నాయి సార్? మొదటగా ఈ మహానాడుకి వచ్చిన మా కార్యకర్తలందరికీ, మా కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. కొద్దిగా ఏదో చిన్న బాధ ఉంది ఈరోజు, ఎందుకంటే మోడీ గారి పిలుపు మేరకు వర్చువల్లో జరుపుకుంటున్నాము. మా నాయకుడిని దగ్గర నుండి చూసి మా కుటుంబ సభ్యులందరినీ కలవలేకపోయామనే చిన్న ఇది తప్పితే ఆ లోటంతా మన లోకేష్ అన్న గారు వర్చువల్ విధానంలో చాలా ప్రాపర్గా క్లస్టర్స్ అందరినీ ఒక దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏ విధంగా ఏ పార్టీ నిర్వహించలేనట్టుగా ఒక వర్చువల్ విధానంలో ఈరోజు ఒక పండుగను జరుపుతున్నారు. చాలా ఆనందంగా ఉంది. సో అదేవిధంగా తీసుకుంటే ఈరోజు మా పార్టీ కార్యకర్తలు ఏవైతే మా నాయకులు ఏదైతే చెప్తున్నారో ఇంకా తీర్మానాలు ఏమి అనేది ఇంకా మాకు తెలియాల్సి ఉంది. బట్ స్త్రీ శక్తికి యువతకి ఎక్కువ ప్రోత్సాహం ఇచ్చేటట్టు ఉంది. ఇందాక లోకేష్ అన్న గారు కూడా ఎక్స్లో చెప్పారు 12 గంటలకి నా స్పీచ్ ఉంటుంది, బిగ్ అనౌన్స్మెంట్ ఈజ్ గోయింగ్ టు కమ్ అని. వేచి చూద్దాం. బట్ ఆల్రెడీ మనం చూస్తున్నాము ఈ 2 సంవత్సరాలుగా ఇంతకుముందు ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఏదైతే అభివృద్ధి అనేది మర్చిపోయిందో ఈ 2 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు అభివృద్ధి చేసి చూపించారు. సో ఖచ్చితంగా పెద్దపీట వేస్తారు యువతకి, ప్లస్ మహిళలకు కూడా ఖచ్చితంగా పెద్దపీట వేసే ఆచరణలు తీసుకొస్తారని మేము అనుకుంటున్నాం, అలాగే కోరుకుంటున్నాము. అయితే మనం చూసినట్టయితే జరుగుతున్నటువంటి ఇవాళ రేపు ఈ యొక్క 2 రోజుల పాటు ఎంతో అత్యంత వైభవంగా ఈ యొక్క మహానాడు వేడుక జరగనుంది. అయితే గతంలో అనుకున్నట్టుగా ఈ యొక్క ఏదైతే నెల్లూరు జిల్లాలో చేయాలనుకున్నప్పుడు కూడా అట ప్రధానమంత్రి మోడీ పిలుపు మేరకు ఏదైతే ఏదైతే యుద్ధ మేఘాలు కమ్ముకున్న సమయంలో ఇంధన ధరలు పెరుగుతున్న క్రమంలో ఈ యొక్క ఖర్చులు తగ్గించాలి ఈ ప్రభుత్వంలోనే పిలుపునివ్వడంతో, దేశవ్యాప్తంగా పిలుపునివ్వడంతో మరోవైపు కూటమి భాగంలో ఉన్నటువంటి ముందుండే చంద్రబాబు నాయుడు కూడా ఆ దిశగా కూడా ఆలోచించి ఈ యొక్క మహానాడు అంటే తెలుగుదేశం పార్టీకి ఎంతో పెద్ద పండుగ ఈ యొక్క మహానాడును కూడా సరే ఖర్చులు లేకుండా అంటే తక్కువ ఖర్చులతో నిర్వహించాలని భావనించి ఈ యొక్క ఆన్లైన్ విధానం ద్వారా దాదాపు 1800 పైచులకు ఈ యొక్క ఆన్లైన్ ద్వారా ఉన్నటువంటి కష్టలతో ఉన్నటువంటి యొక్క మహానాడు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఆన్లైన్ ద్వారా ఆ యొక్క పార్టీ క్యాడర్తో కూడా దశానిర్దేశం చేయనున్నారు. అయితే లోకేష్ ప్రసంగం అనంతరం కూడా సరే యువతకి స్త్రీశక్తి మహిళలకు అదేవిధంగా 20 అంశాలకు సంబంధించి తీర్మానాలు కూడా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయనేసి ఇక్కడ నాయకులు చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ లోకేష్ గిరి, సిటీ 24 తిరుపతి నుండి.